తూర్పుగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బృహత్తర మంచినీటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. శివారు ప్రాంతాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంచినీటి పథకాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఇక నుంచి పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య అనేది ఉండదని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అదనపు ఓహెచ్ఆర్లను పైప్ లైన్లు నిర్మించామని శ్రీనివాస్ తెలిపారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి రోజు. ఎందుకంటే గతంలో 2004-9 మధ్యలో మనం చూసుకుంటే భీమవరం పట్టణంలో తాగునీటికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఉండేయో 2004కు ముందు మనం చూసుకుంటే ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా రోడ్డు మీద బిందులన్నీ లైన్గా క్యూలో ఉండి ఎలా ఉండి అంటే అది కె రాఘవేంద్రరావు సినిమాలో సెట్టింగ్ లాగా ఉండి ఇది పోవాలి, ఏ ఒక్కరు కూడా మంచినీటికి ఇబ్బంది పడకూడదు అని 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి సంబంధించి భూసేకరణ చేసి సుమారు 9 కోట్ల రూపాయలతో 60 ఎకరాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టుకోవడం, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ అనేది ఎప్పటికప్పుడు చెల్లించడం వల్ల సుమారు 5 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించడం వల్ల ఇది త్వరితగతిన పూర్తవడానికి అవకాశం కలిగింది. 2030 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల మనకి పెరుగుతున్న జనాభాకు కానీ పెరిగిన పట్టణ అవసరాలను తీర్చే విధంగా ఇది అందిపుచ్చుకోవడం జరిగింది మనం. అయితే ఇంకొక 47.29 కోట్లు మళ్ళీ అమృతలో శాంక్షన్ రావడం జరిగింది. ఇది వచ్చేసరికి మళ్ళీ 2055 వరకు 2055 సంవత్సరానికి లెక్కేసుకుంటే కనుక అప్పుడు పట్టణం విస్తరణ అలాగే అప్పుడు పెరిగే జనాభాని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన డిజైన్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది గత ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ కట్టడంలో డిలే చేయడం వల్ల గత ప్రభుత్వం డిలే చేయడం, ఆ డిలేని మళ్ళీ ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాటర్ స్కీమ్ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అయిన తర్వాత దీని అవసరాన్ని గుర్తించి ప్రభుత్వ సహకారం జగన్మోహన్ రెడ్డి గారి సహకారం ఉండటం వల్ల ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చెల్లించడం వల్ల ఇది మనం అందిపుచ్చుకోగలిగామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి రోజు. ఎందుకంటే గతంలో